మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కళ్యాణి. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శ్రీ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని ఆరోగ్య చిట్కాలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే గురువు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నానండి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటుంటే వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. అసలు ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుండి బయటపడవచ్చు అంటారు? నిజంగా మీరు అడిగినట్లు ఈ మధ్యకాలంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుండె జబ్బుల తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. అవునండి. పూర్వకాలం అయితే ఏదో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే గుండె జబ్బులు ఎక్కువగా చూస్తున్న పరిస్థితి ఉన్నట్లయితే ఉండేది. కానీ ఈ రోజుల్లో మాత్రం 25-30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మందిలో గుండె జబ్బులు వచ్చి అవి ప్రమాదకరంగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. దీనికి కారణాలు కోకొల్లలు. అంటే ఆహారపరమైనటువంటి పద్ధతులు, సాంప్రదాయ విధానంలో మన పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతిలో మనం ఆహార విధి విధానాలు పాటించలేకపోవడం ప్రధానమైన కారణం. అట్లే తర్వాత సరైనటువంటి వ్యాయామం మనం దేహానికి ఉండట్లేదమ్మా. అదేవిధంగా మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది, సమయానికి తగినటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాము. ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ యొక్క రక్తం చిక్కబడడం వల్ల ప్రధానంగా ఈ గుండె జబ్బులు వస్తున్నాయమ్మా. సో రక్తం బాగా ప్రవహిస్తే దేహం అంతా సమస్య ఉండదు. కానీ రక్తం ప్రవహించేదానికి ప్రధానంగా గుండె ప్రధాన పాత్ర వహిస్తుంది. గుండె రక్తాన్ని, శుద్ధమైనటువంటి రక్తాన్ని బాగా పంప్ చేయగలిగితే ఆ రక్తము రక్తనాళాల ద్వారా చక్కగా దేహం అంతా ప్రవహించగలిగితే మరి సమస్యలు ఉండవమ్మా. సో అటువంటి పరిస్థితిలో మరి గుండె రక్తాన్ని బాగా దేహానికి అంతా సరఫరా చేయాలంటే గుండెకు శక్తి కావాలి. గుండెకు శక్తి కావాలంటే గుండెకు రక్త సరఫరా బాగా జరగాలి. మరి ఆ గుండెకి సంబంధించినటువంటి రక్తనాళాలు కానీ, గుండె నుంచి ఇతర భాగాలకు పోయేటువంటి రక్తనాళాలు కానీ రక్తం చిక్కగా ఉన్నప్పుడు రక్త సంచారం సరిగా జరగకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయమ్మా. సో ఈ రక్తం చిక్కబోవడం వల్ల ఏ విధంగా అయితే మామూలు నీళ్ళైతే ఒక పంపు ద్వారా ఈజీగా ప్రవాహం ద్వారా ఈజీగా పైపుల ద్వారా ఈజీగా మూవ్ అయిపోతుంటాయి, అట్లా కాకుండా ఇప్పుడు బురద నీరు కానీ, కలుషితమైన నీళ్లు కానీ, చిక్కగా ఉన్నటువంటి నీళ్లు కానీ పంపు చేయాలంటే మోటార్ కూడా సామర్థ్యం ఎక్కువ కావాలో సరిగా పంపు చేయలేదమ్మా. అదేవిధంగా మరి రక్తం పల్చగా ఉన్నప్పుడైతే గుండె బాగా శక్తివంతంగా సమర్థవంతంగా పనిచేయడంతో పాటు గుండె జబ్బులు రాకుండా కూడా ఉంటాయమ్మా. సో రక్తం పల్చగా ఉండడం చాలా చాలా అవసరం. గుండె జబ్బులు వచ్చేదానికి ప్రధానమైన కారణము 100లో దాదాపు 90% వరకు కూడా రక్తం చిక్కగా ఉండడం. రక్తం చిక్కగా ఉండేందుకు ఈ ప్లేట్లెట్స్ అనేటువంటి కణాలు ఎక్కువగా ఉండడము, అదేవిధంగా కొవ్వు, కొలెస్ట్రాల్ ఇలాంటివి పేరుకుంటుండడం, ఇవన్నీ కూడా వీటి వల్ల కూడా రక్తం చిక్కబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. మరి ఈ రక్తం చిక్కబడకుండా పలచగా ఉండేందుకు ఆహార పదార్థాల్లో ప్రకృతి ఎన్నో రకాల ఆహార పదార్థాలను ప్రతిపాదించడం జరిగిందమ్మా. అందులో ప్రధానమైనటువంటి ఆహారాలు ఒక పంచరత్నాలు అని చెప్పేసి ఉన్నాయమ్మా. ఈ పంచరత్నాలు అనేటువంటి ఆహారాన్ని మనం చిన్న వయసు నుంచే తరచుగా బాగా ఉపయోగించినట్లయితే మరి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి గుండె జబ్బులు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. అలాంటి పంచరత్నాల్లో ప్రధానంగా మనం చెప్పుకోదగ్గది అల్లం, రెండవది పసుపు, మూడవది వచ్చేసి దాల్చిన చెక్క, నాలుగవది వెల్లుల్లి, ఐదవది వచ్చేసి విటమిన్ ఈ విటమిన్ కూడా ఎందులో ఉండేది కూడా చెప్తానమ్మా. సో అల్లాన్ని మనము నిత్య జీవితంలో ఆహార పదార్థాల్లో, వంటకాల్లో భాగంగా మనం వినియోగించినట్లయితే ఈ రక్తం చిక్కబడడం జరగదమ్మా. ఎందుకంటే ఈ అల్లంలో జింజరాలు అనేటువంటి, ఫినాలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. సో ఈ యొక్క రసాయన పదార్థాల ప్రభావం ఏమంటే లివర్లో థ్రాంబాక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఎప్పుడైతే థ్రాంబాక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి లివర్లో తగ్గిపోతుందో అప్పుడు ఈ ప్లేట్లెట్స్, ఈ యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరగా రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతున్నామా. సో ప్లేట్లెట్స్ దగ్గరకు వచ్చినప్పుడే రక్తం గడ్డగడుతుంటుంది. ప్లేట్లెట్స్ దగ్గరకు రాకుండా ఉండేందుకు ఈ థ్రాంబాక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఆ ఎంజైమ్ ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గుతుందో ప్లేట్లెట్స్ సహజంగానే దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రక్తం గడ్డగట్టదమ్మా. సో థ్రాంబాక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గేందుకు ఈ యొక్క అల్లంలో ఉన్నటువంటి ఈ జింజరాలు, ఫినాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే పసుపమ్మా. భారతీయ సంప్రదాయ వంటకాలలో మరి పసుపు పురాతన కాలం నుంచి కూడా వాడుకొని ఉండడం జరుగుతుంది. సో ఈ పసుపులో కూడా కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ఈ
ఈ యొక్క ప్లేట్లెట్ కణాలను అతిగా ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఇది కంట్రోల్ చేసేటువంటి గుణం కర్కుమిన్కు ఉందన్నమాట. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ కణాలు దేహంలో అతిగా ఉత్పత్తి కాకుండా ఉంటాయో అప్పుడు ప్లేట్లెట్ కణాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి చిక్కబడడం అనేటువంటి పరిస్థితి జరగదన్నమాట. కాబట్టి ఈ విధంగా కూడా ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అట్లే మూడవ పదార్థంగా దాల్చిన చెక్క. సో మసాలా ద్రవ్యాలు మనం దాల్చిన చెక్క వాడుతుంటామమ్మా. సో పోపు దినుసుల్లో మరి అన్ని రకాల ఇంచుమించు అనేక రకాలైనటువంటి వంటకాల్లో కూడా దాల్చిన చెక్క వాడుకుంటున్నాం. ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి కౌమారెంట్స్ అనేటువంటివి కూడా రక్తం పలచబడేందుకు కావాల్సినటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలను బాగా దేహంలో ఉత్పత్తి చేస్తాయమ్మా. సో దీనివల్ల మన రక్తం పలచబడేందుకు కావాల్సినటువంటి ఈ హార్మోన్స్ ఇతర ఫ్యాక్టర్స్ను కూడా ఈ దాల్చిన చెక్కలో ఉంటే కౌమారెంట్స్ బాగా ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల కూడా రక్తం పలచగా ఉండి రక్త ప్రవాహం బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అట్లే వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే లివర్లో ట్రైగ్లిజరైడ్స్ను పెరగకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఈ ట్రైగ్లిజరైడ్స్ మన దేహానికి హాని చేస్తుంటాయి. అవి ఒక రకమైనటువంటి కొవ్వు పదార్థాలు. అట్లా ఎల్డిఎల్ విఎల్డిఎల్ అనేటువంటి రకాలైనటువంటి ఈ కొవ్వు పదార్థాలు కూడా మన దేహానికి హాని చేస్తుంటాయమ్మా. కొలెస్ట్రాల్ అనమాట, మనం వాడుక భాషలో చెప్పాలంటే కొలెస్ట్రాల్ ఇవన్నీ. సో ఇవి కూడా మన దేహానికి హాని చేస్తుంటాయి. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ ఇలాంటి చెడు కొలెస్ట్రాల్ హాని కలుగజేసేటువంటి కొవ్వులు దేహంలో రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం బురదలాగా తయారైపోతుందమ్మా. సో దీనివల్ల కూడా రక్తం గడ్డగట్టేటువంటి స్వభావం పెరిగిపోయి గుండె జబ్బులు వస్తుంటాయి. సో ఈ అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఏం చేస్తుందంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది. అదేవిధంగా మన దేహానికి ఇవి హాని చేసేది ట్రైగ్లిజరైడ్స్. అట్లే హాని చేసేటువంటి ఎల్డిఎల్ విఎల్డిఎల్ అనేటువంటి ఈ యొక్క కొలెస్ట్రాల్ను బాగా తగ్గించేసేసి మన దేహానికి హాని చేసేటువంటి మన దేహానికి మేలు చేసేది మన దేహానికి ఉపయోగపడేటువంటి హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ను పెంచుతుందమ్మా. సో ఎప్పుడైతే హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ పెరుగుతుందో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది దాని వెనుక ఉన్నటువంటి తతంగం. సో చివరిగా ఏంటంటే విటమిన్ ఈ కూడా మన దేహంలో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఉపయోగపడేటువంటి వివిధ ఫ్యాక్టర్స్ని బాగా కంట్రోల్ చేసేస్తాయమ్మా. సో విటమిన్ డి ఎక్కువగా ఉన్నటువంటి మన ఆహార పదార్థాల గురించి మనం ఆలోచించినట్లయితే డ్రై నట్స్లో ఈ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందమ్మా. ప్రధానంగా ప్రొద్దుతిరుగుడు, అదేవిధంగా పిస్తా, తర్వాత బాదాము ఇలాంటి పప్పుల్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇవి మనం తరచుగా దైనందిన జీవితంలో ఒక ఆహార పదార్థాల్లో ఒక భాగంగా వాడుకుంటుంటామో ఈ యొక్క ప్రభావం చేత కూడా మరి ఈ రక్తం గడ్డకట్టకుండా రక్తం పలచగా ఉండి మరి గుండెకు భారం లేకుండా గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ పంచరత్నాలు ఈ 5 పదార్థాలు అంటే అల్లము, పసుపు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, విటమిన్ ఈ ఇవి మనం తరచుగా ఆహార పదార్థాల్లో తీసుకోవడం వల్ల, వంటకాల్లో భాగంగా తీసుకోవడం వల్ల, చిన్నప్పటి నుంచే మరి తల్లిదండ్రుల పిల్లలకి ఇలాంటి ఆహార పదార్థాలను మనం అలవాటు చేయడం వల్ల మరి గుండె జబ్బులు త్వరగా రాకుండా ఉంటాయి. అదేవిధంగా వచ్చినటువంటి గుండె జబ్బులు కూడా మరి ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేది కూడా అవకాశం ఏర్పడుతుందమ్మా.